సో ప్లస్ మెంబర్స్కి అండ్ ప్రైమ్ మెంబర్స్కి సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కానీ రేపు అఫీషియల్గా అందరికీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఈరోజు 7K నుంచి 70K దాకి అన్ని సెగ్మెంట్స్లలో ఫోన్స్ నాకు ఏవేవి నచ్చాయో, ఏవేవి బాగున్నాయో, సేల్లో మంచి ఆఫర్స్ ఉన్నాయో ఇప్పుడైతే చెప్తాను నేను. సో ఫస్ట్లీ 7K సెగ్మెంట్లో చూసుకుంటే అంటే బిలో 10Kనే ఇది. సో 7,500కి అయితే విత్ బ్యాంక్ ఆఫర్స్ మనకి పోకో M6 ఉంది. ఇది మనకి బడ్జెట్లో ది బెస్ట్ 5G ఫోన్. ఇందులో మనకి డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ తోటి వస్తుంది అండ్ డిస్ప్లే కూడా మనకి 6.78 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్స్ తోటి వస్తుంది. మీకు 7,500 10,000 బిలోలో ఒక మంచి 5G ఫోన్ కావాలంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇదే మనకి అండర్ 10,000లో రియల్మీ నార్జో N65 ఉంది. ఇది కూడా మనకి 5G వేరియంట్, డ్యూయల్ సిమ్ ఉంటుంది. ఇది డైమెన్సిటీ 6300 తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ప్యానల్ అయితే వస్తుంది, LCD ప్యానల్ అది. అండ్ ప్రైస్ చూసుకున్న 9,750 రూపీస్. సో బిలో 10,000లో ఇది కూడా ఒక మంచి డీల్ అవుతుంది, మీకు చెక్ చేయండి. 10,000కి ఒక 250 అంటే 10,250 విత్ బ్యాంక్ ఆఫర్స్ ఇదే. ఈ ప్రైస్ లో మనకి ఒక ఫోన్ అయితే వచ్చింది, Samsung M15. ఇందులో మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే డిస్ప్లే బాగుంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది మనకి. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ చిప్ సెట్ చూసుకున్న మనకి MediaTek Dimensity 6100+ చిప్ సెట్ తోటి వస్తుంది మనకి. ఇందులో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే 4 years OS అప్డేట్స్ వస్తాయి. అంటే Android 14 తోటి రిలీజ్ అవుతుంది, Android 18 దాకా మనకు అప్డేట్స్ వస్తాయి. అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 11,000కి నాకు ఇంకొక బెస్ట్ డీల్ ఏమనిపించింది అంటే Moto G45 5G. ఇందులో మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఆ క్లారిటీ అయితే తెలుస్తుంది. అండ్ హై రేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. సో ఇందులో చిప్ సెట్ కూడా Snapdragon 6S Gen 3 వస్తుంది. అప్డేట్స్ అయితే ఒకటే 1 year వస్తుంది. Android 14 తోటి వస్తుంది. సో Android 15 దాకా మీకు ఆప్షన్ ఉంది. సో చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ 4 ఫోన్స్లో మీకు ఏది బాగా అనిపించింది అని. నాకైతే ఫస్ట్ కొంచెం Samsung బాగా అనిపించింది, అండ్ దెన్ ఈ మోటో ఉంది కదా, ఇది బాగుంది. బిలో 10,000 అయితే పోకో M6, ఇవి కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు 15,000 to 20,000 మొబైల్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X6. ఇది మనకి Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. ప్రైస్ చూసుకున్న మనకి 14,999కి అయితే ఉంది, అంటే జస్ట్ ₹1 అండర్ 15,000. సో ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ప్లే బాగుంటుంది, 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో మీరు కొంచెం గేమింగ్ ఆడినా ఇది కన్సిడర్ చేయొచ్చు. కెమెరా ఒకటి మీకు యావరేజ్ ఉంటుంది, అంత అయితే పర్ఫామ్ చేయదు కెమెరా. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే CMF నుంచి ఉంది, CMF Phone 1. అంటే నథింగ్ ఉంది కదా, దాని సబ్ బ్రాండ్ ఇది. ఇది మనకి డీల్లో 13,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనకి 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే అండ్ ఫుల్ HD ప్లస్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీంట్లో కూడా. అండ్ MediaTek Dimensity 7300 చిప్ సెట్ తోటి వస్తుంది. సో ఓవరాల్గా మీకు ఒక యూనిక్ డిజైన్ ఫోన్ కావాలనుకుంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ 13,000కి మంచి డీల్ అంట నేను. కాకపోతే మీకు రిమూవబుల్ బ్యాక్ అనేది ఉంటుంది, మీకు కొంచెం స్క్రూస్ అవన్నీ ఉంటాయి. సో అది మీరు స్క్రూస్ పోగొట్టుకోను ఇట్లాంటి, ఎందుకంటే స్పేర్స్ కూడా అవైలబుల్ లేదు. యాక్చువల్గా బ్యాక్ ప్యానల్స్ కూడా సేల్లో పెడతాన్నారు, ఇంతవరకు రాలేదు. సో మీకు అవన్నీ ఓకే అనుకుంటే ఇది ఒక మంచి డీల్, ఎందుకంటే డిస్ప్లే బాగుంది, మిగతా కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 70 టర్బో ఉంది. ఇన్ కేస్ మీరు ఒక హెవీ గేమర్ అనుకోండి, బడ్జెట్లో ఒక మొబైల్ కావాలి నాకు గేమింగ్ కోసం అంటే ఇది కన్సిడర్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఇందులో మనకి Dimensity 7300 ఎనర్జీ చిప్ సెట్ వస్తుంది. అండ్ గేమింగ్ అంటే ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ ఏదైతే 15,000కి అయితే అవైలబుల్ ఉంది. అండ్ మీకు డైలీ డే టు డే యూసేజ్ కోసం ఒక మొబైల్ కావాలంటే అంటే మంచిగా పర్ఫామ్ చేస్తుంది, కెమెరాస్ కూడా బాగుంటుంది. అదే మనకి Samsung M35 ఉంది. ఇది మనకి 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, Exynos ప్రాసెసర్ వస్తుంది. ఇందులో అయితే మంచి డిస్ప్లే వస్తుంది. ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ విక్టర్స్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది గ్లాస్కి. సో మీరు మీ మదర్కైనా మీ ఫాదర్కైనా ఎల్డర్స్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే నార్మల్ యూసేజ్ ఉందన్నా మీరు ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ గేమింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, గేమింగ్కి అయితే రియల్మీకి వెళ్ళిపోండి. సో ఇప్పుడు నెక్స్ట్ 15,000 to 20,000లో చూసుకుంటే ఇందులో మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి. నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే పోకో X6 Pro ఉంది. ఇందులో మనకి Dimensity 8300 అల్ట్రా చిప్ సెట్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా బాగుంది, 6.67 ఇంచ్ 1.5K AMOLED వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. నాకైతే బాగా అనిపించింది మొబైల్, ఓవరాల్ ప్యాకేజ్ అనిపించింది. కాకపోతే కెమెరా అనేది యావరేజ్ ఉంటుంది అండ్ బ్లోట్వేర్ అనేది ఉంటుంది. ఇందులో HyperOS తోటి వస్తుంది, Xiaomi ఉంది కదా. సో మీకు బ్లోట్వేర్ ఓకే, అన్నెసెసరీ యాప్స్ ఉంటాయి. అండ్ హోమ్ స్క్రీన్ మీద కూడా మీకు అన్నెసెసరీ స్లైడ్స్ ఇవన్నీ వస్తుంటాయి ఆఫ్ చేసుకోకపోతే. సో ఇవి ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ ప్యాకేజ్ ఫోన్ ఇది. సో కెమెరాకి అయితే తీసుకోకండి.
సో సేల్లో అయితే ఇది 18,999 ఉంది. సో 19,000 విత్ కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి తీసుకునే ముందు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐకూ నుంచి ఉంది, ఐకూ Z9s ఉంది. ఇది బాగానే ఉంది. మనకి కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తోటి వస్తుంది అండ్ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. స్క్రీన్ బాగుంటుంది, కెమెరాస్ కూడా యావరేజ్గా పర్ఫామ్ చేస్తాయి, అంటే పోకో కన్నా బెటర్ పర్ఫామ్ చేస్తాయి. సో మీకు కర్వ్ డిస్ప్లే వద్దనుకుంటే వివో T3 కూడా ఉంది, అంటే సేమ్ బడ్జెట్లో మీకు దొరికేస్తాయి, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో కర్వ్ ఉంటుంది, ఇందులో కర్వ్ ఉండదు, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అంతే, మీరు చెక్ చేసుకొని తీసుకోండి. సో ఈ ఐకూ ప్రైస్ వచ్చేసరికి 17,500 ఉంది విత్ బ్యాంక్ ఆఫర్స్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో H50 ఫ్యూజన్ ఉంది. చాలా మంది అయితే ఈ మొబైల్ కోసం చూస్తున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ IP68 రేటింగ్ ఉంటుంది. సో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. డిస్ప్లే వచ్చేసరికి ఇందులో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED కాదు, POLED స్క్రీన్ వస్తుంది ఇందులో అయితే. సో సేల్లో వచ్చేసరికి ఇప్పుడు మనకి 20,000కి అవైలబుల్ ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ యూనిక్ డిజైన్ నుండి గ్లిఫ్ ఇంటర్ఫేస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నథింగ్ ఫోన్ 2A కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి 19,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఇందులో కూడా మనకి డైమెన్సిటీ 7200 Pro చిప్ సెట్ ఉంటుంది. 7300 కన్నా బెటరే పర్ఫామ్ చేస్తుంది ఇది. అండ్ ఇప్పుడు 20,000 to 25,000లో చూసుకుంటే ఫస్ట్ మొబైల్ పోకో F6 ఉంది. ఇది మనకి డైమెన్సిటీ 8s Gen 3 తోటి వస్తుంది అండ్ డిస్ప్లే కూడా బాగుంది. 1.5K AMOLED ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, విక్టస్ ప్రొటెక్షన్ తోటి వస్తుంది. బ్యాక్ ఒకటి మీకు ప్లాస్టిక్ వస్తుంది. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి, అంటే కన్సిడరబుల్లీ పోకో మీకు లోవర్ ఫోన్స్ చూసుకుంటే ఇది బాగానే ఉంటుంది. సో ఇది సేల్లో మనకి 22,000కి అయితే అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు కెమెరాస్ బాగున్న ఫోన్స్ కావాలంటే బిలో 25,000 వివో T3 Pro కన్సిడర్ చేయొచ్చు మీరు. ఇందులో మనకి కెమెరాస్ బాగానే ఉంటాయి. డిస్ప్లే కూడా 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది, 120 Hz ఉంటుంది అండ్ చిప్ సెట్ కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 తోటి వస్తుంది. సో ప్రైస్ చూసుకున్న 22,000కి అయితే అవైలబుల్ ఉంది. దీని స్క్రీన్ అనేది ఫ్లాట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ కొంచెం అటు ఇటుగా కావాలనుకుంటే ఐకూ Z9s Pro ఉంది, అందులో కర్వ్ డిస్ప్లే ఉంటుంది ఇన్ కేస్ మీకు కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే. అండ్ ఈ అండర్ 25,000లో నాకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ ఏదైతే అనిపించిందంటే రియల్మీ GT60 అనిపించింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 తోటి వస్తుంది అండ్ సేల్ ప్రైస్ కూడా 25,000 ఉంది. 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే LTPO ప్యానల్ ఉంది. ఆ రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది. సో ఒక మంచి గేమింగ్ అయినా కెమెరాకైనా ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది ఇది, మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బ్యాక్ అనేది ప్లాస్టిక్ ఇస్తారు, కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది మీకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. 25,000 to 30,000లో చూసుకుంటే నాకు 2 మొబైల్స్ బాగా అనిపించాయి. అందులో వివో T3 Ultra అనేది నాకు బాగా అనిపించింది. 29,000కి ఉంది సేల్ ప్రైస్. ఇందులో మనకి ఆల్రౌండర్ ఫోన్ అనుకోవచ్చు. డైమెన్సిటీ 9200+ చిప్ సెట్ తోటి వస్తుంది, గేమింగ్ కూడా బాగుంటుంది, కెమెరాస్ కూడా డీసెంట్ పర్ఫామ్ చేస్తున్నాయి. డిస్ప్లే కూడా బాగుంది, మనకి 6.78 ఇంచ్ సైజ్ వస్తుంది, 1.5K AMOLED వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో మీకు అండర్ 30K ఒక మంచి మొబైల్ కావాలంటే ఇది కన్సిడర్ చేయొచ్చు. లేదంటే S23 FE కూడా ఉంది, ఇది మనకి 28,000కి సేల్లో ఉంది. ఇందులో Exynos 2200 ప్రాసెసర్ వస్తుంది. సో కెమెరా అయితే బాగుంటుంది, ఇందులో గేమింగ్కి అయితే పెద్దగా యూజ్ ఉండదు. వివో T3 Ultra పర్ఫామ్ చేసినంత అయితే చేయదు ఇది, కానీ కెమెరా వైజ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను షూట్ చేస్తుంది S20 FEలో. సో S23 FEలో కూడా కెమెరాస్ బాగా, S21 FEలో కూడా కెమెరాస్ బాగానే ఉన్నాయి. సో ఇది కూడా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది S23 FE కూడా. డిస్ప్లే కూడా మీకు కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, 6.4 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. కాకపోతే బ్యాటరీ మీకు 4500 mAh బ్యాటరీ వస్తుంది. మీరు ఇన్ కేస్ హెవీ యూజర్ అయితే 5G రెగ్యులర్గా ఆన్గా పెట్టుకుంటా, అంటే ఒక పెద్ద హెవీ యూజర్ అయితే మీకు డైలీ 2 times ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను 30,000 to 70,000లో నాకు ఒక 5 మొబైల్స్ అయితే బాగా అనిపించాయి, 5 to 6 మొబైల్స్. నేను వాటి గురించి చెప్తాను అండ్ మీరు కూడా మీ బడ్జెట్ బట్టి అవి చూసుకోండి. అంటే మిగతా ఫోన్స్ కూడా ఉన్నాయి, మీకు OnePlusలో కూడా ఉన్నాయి, OnePlus 12R, OnePlus 12 ఇవి కూడా బాగున్నాయి. కానీ OnePlus గురించి ఎందుకు చెప్పట్లేనంటే మీరు నా స్టార్టింగ్ వీడియోస్ నుంచి చూసినా నేను చెప్పలేదు OnePlus గురించి ఆఫర్స్లలో. ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ నడుస్తున్న ఇష్యూస్ మీద ఎందుకు మళ్ళీ సేల్లో తీసుకొని, అంటే బాగా డబ్బులు పెట్టి తీసుకున్నాక ఇష్యూస్ వచ్చాయనుకో మళ్ళీ తిరగాల్సి వస్తుంది కదా. సో అందుకు చెప్పట్లేను. ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయినాక మంచి వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ అట్లా ఇస్తే తీసుకోవచ్చు వాటి మీద. సో అదైతే పక్కకు పెట్టేస్తే మనకి ఇప్పుడు 30,000 to 70,000లో నాకు ఒక 5 మొబైల్స్ బాగా అనిపించాయి. సో 30,000లో చూసుకుంటే అంటే 34,000 ఉంది, ఐకూ Neo 9 Pro ఉంది. ఇది నాకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్, ఒక గేమింగ్ ఫోన్ అనిపించింది. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఇది. అండ్ డిస్ప్లే కూడా మనకి LTPO ప్యానల్ వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఆ LTPO ప్యానల్ అంటే తెలుసు కదా మనకి, రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతుంది, బ్యాటరీ బ్యాకప్ అనేది సేవ్ అవుతుంది. అండ్ 120 watt టర్బో చార్జ్ వస్తుంది. ఇందులో మనకి ఫాస్ట్గా ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఫాస్టే ఉన్నాయి. సో గేమింగ్ మీరు ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ డిశ్చార్జ్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్
సేల్లో మాత్రం మీకు 256 GB ఉంటుంది. ఆ 256 GB ఏంటంటే మనకు అందులో UFS 4.0 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. సో నాకు ఒక 34,000కి మంచి డీలే అనిపించింది. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే సామ్సంగ్ S23 ఉంది. ఇది మనకి 38,000లో ఉంది సేల్లో. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటే వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి 6.1 ఇంచ్ ఉంటుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్. సో ఒకటే డౌన్ సైడ్ ఏంటంటే ఈ ఫోన్లో బ్యాటరీ అనేది చాలా తక్కువ ఉంది. 3900 mAh బ్యాటరీ ఉంది. చెప్పాను కదా ఇందాక S23 FEకే మీకు హెవీ యూజర్ అయితే తీసుకోవద్దన్నా. సో 3900 mAh బ్యాటరీ మీరు మోడరేట్ యూజర్ లేకపోతే లో యూజర్ అయితే తీసుకోండి. ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కావాలి, కాంపాక్ట్ ఫోన్ కావాలి, కెమెరా బాగుండాలి అనుకుంటే తీసుకోండి. ఇది గేమింగ్ కూడా మీకు గేమింగ్ ఆడొచ్చు, కాకపోతే ఛార్జింగ్ అనేది ఎక్కువ సపోర్ట్ ఇస్తలేదు కదా, చెక్ చేసి తీసుకోండి. ఇదే 38,000లో మనకి iPhone 13 కూడా ఉంది సేల్లో. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇన్ కేసు బడ్జెట్లో అంటే బిలో 40,000లో తక్కువలో మీకు ఒక ఐఫోన్ కావాలంటే అంటే ఇదే అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో ఇది కన్సిడర్ చేయొచ్చు మీరు. లేదంటే మీకు ఆండ్రాయిడ్లో చెప్పాను కదా ఇందాక ఐకు, ఇవి బాగానే ఉన్నాయి. లేదంటే ఐఫోన్లో మీరు iPhone 15 తీసుకుంటే బెటర్ అంట. 53,500కి అయితే ఉంది ఇది. చిప్సెట్ మంచిగా ఉంది అండ్ కొంచెం ఫీచర్స్ కూడా బాగున్నాయి, మీకు అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే 13లో కూడా మీకు అప్డేట్స్ అనేవి బాగానే వస్తాయి. సో ఇందులో కూడా బాగానే వస్తాయి. సో 2 మొబైల్స్లో మీ బడ్జెట్ బట్టి కన్సిడర్ చేసుకోండి. ఐఫోన్ తీసుకుందాం అనుకుంటేనే, లేకపోతే ఆండ్రాయిడ్లో మంచి ఆప్షన్సే ఉన్నాయి. ఇంకా ఇన్ కేస్ మీరు కెమెరా కోసం ఒక ఫోన్ చూస్తుంటే గూగుల్ Pixel 8 కన్సిడర్ చేయొచ్చు. మంచి కెమెరా అవుట్పుట్ అయితే ఉంటుంది. అందులో మనకి Tensor G3 చిప్సెట్ తోటి వస్తుంది. స్క్రీన్ కూడా మంచి కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, 6.1 ఇంచ్. బ్యాటరీ కూడా మనకి 4532 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీకు డీసెంట్గా అయితే ఇస్తుంది పర్ఫార్మెన్స్. కానీ గేమింగ్ అయితే కన్సిడర్ చేయకండి. ఇది ఛార్జింగ్ కూడా మీకు ఎక్కువ ఇయ్యదు గేమింగ్ ఆడుతుంటే. అండ్ గేమింగ్ కూడా మీరు Tensor G3 చిప్సెట్ తోటి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యదు ఆ చిప్సెట్ గేమింగ్కి. సో కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలంటే ఇది కన్సిడర్ చేయండి. 33,500కి ఉంది సేల్లో. అండ్ ఈ సేల్లో నేను లాస్ట్ మొబైల్ ఏం చెప్తున్నా అంటే సామ్సంగ్ గ్యాలక్సీ S23 అల్ట్రా ఉంది. 70,000కి ఉంది ఇది సేల్లో. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మనకి S Pen సపోర్ట్ ఉంది, S Pen వస్తుంది. S Pen తోటి కెమెరా కంట్రోల్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్కెచ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంతో మంచి యూజబిలిటీ అయితే ఉంటుంది S Pen తోటి. అండ్ స్క్రీన్ కూడా మనకి 6.8 ఇంచ్ తోటి వస్తుంది. QHD+ డైనమిక్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మంచి స్క్రీన్, మంచి కెమెరా, అన్ని ఆస్పెక్ట్స్లో బాగుంటుంది. ఒక ఆల్రౌండర్ ఫోన్. గేమింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. అంటే ఒకవేళ కర్వ్ డిస్ప్లే మీకు గేమింగ్ ఆడుతుంటే ఇబ్బంది అయితే అది తప్ప, మిగతాదంతా మీకు చాలా బాగుంటుంది. కన్సిడర్ చేయొచ్చు మీరు ఇది కూడా. ఇన్ కేస్ మీకు 60,000 అబోవ్ 70,000 అట్లా బడ్జెట్ ఉంటే ఇది కన్సిడర్ చేయండి. S24 అల్ట్రాకి దీనికి కూడా డిఫరెన్సెస్ అనేవి తక్కువే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో. ఒకవేరైనా ఫోన్ తీసుకుందామని చూస్తుంటే సెగ్మెంట్ వైజ్ డివైడ్ చేసి పెట్టాను కదా, సో మీకు వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అయితే ఉంటుంది, ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.